భక్తుల్లాగా రుద్రాక్షలు మెడలో వేసుకుని రుద్రాక్షలు కట్టుకుని ఉండేవారు. నోరు విప్పితే ఆయన దేవి గురించి అనేవారు, నారాయణ నారాయణ నారాయణ. మీరు శంకరాచార్య స్వామి వారు స్థాపించిన పీఠాధిపతులు చూడండి, శృంగగిరి పీఠాధిపతులు, కంచి పీఠాధిపతులు, వీళ్ళు అసుర సంధ్య వేళ అయ్యేటప్పటికీ చంద్రమౌళీశ్వర లింగాన్ని పెట్టి అభిషేకం చేస్తారు, శ్రీచక్రార్చన చేస్తారు. అనుగ్రహ భాషణం అంతా చేసేసిన తర్వాత నారాయణ 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 అంటారు. ఇప్పుడు ఏమైపోయింది? అంతఃశాక్తాహ, లోపల శాక్తేయులు. ఎందుకంటే మా అమ్మ దుర్గమ్మ అంటారు. పైకి శైవంలో ఉన్నట్టుంటారు, విభూతి పిండికట్లు అవి అన్నీ పెట్టుకుని. శివశక్తులు వేరు కాదు కదా, అందుకని పైకి శైవ సాంప్రదాయంలో ఉంటారు. నోరు విప్పి మాట్లాడితే జనమధ్యేతు వైష్ణవ, నారాయణ 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 అంటారు. ఇప్పుడు అసలు భేదం ఎక్కడ పట్టుకుంటారండి మీరు వాళ్ళ దగ్గర? పోతన గారి జీవితం అంతే. ఎంత చిత్రమైన మాట వాడతారో చూడండి. ఆయన కేళిలోల విలసదృగ్జాల సంభూతనానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన ఢింబకున్. ఎవరి మహానందాంగన? మీరు ఇంకో రకంగా ఆలోచించారనుకోండి, మనం పొందే ఆనందాన్ని లెక్కలు కట్టింది శాస్త్రం. మీరు స్వీట్ స్టాల్కి వెళ్ళి కాజా బాగుంటుందండి, దీనికన్నా మడత కాజా బాగుంటుందండి, దీనికన్నా నేతి కాజా బాగుంటుందండి, దీనికన్నా ఏదో బాదుషా బాగుంటుందండి, ఇలా ఏదో చెప్పుకుంటాం కదా. ఆఖరిగా ఉన్న 10 రూపాయలతో ఏదో ఒకటి కొనుక్కుని రావాలి ఇంటికి. అందుకని అలాగే ఆనందాన్ని శాస్త్రం నిర్వచనం చేసింది. మనుష్యానందము, సార్వభౌమానందము, దేవతానందము, ఇలా చెప్పి 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 ఆనందము యొక్క గొప్ప స్థితి ఏది? మహానందము. ఈ మహానందము అన్న మాట ఎవరికి వాడారు శాస్త్రంలో? మీరు ఖడ్గమాలా స్తోత్రం చదివితే మహానందమయీ అని అమ్మవారికి పేరు. ఇప్పుడు ఆ మహానందమయీ ఎవరు? అమ్మవారు. అమ్మవారి డింబకుడు కృష్ణుడు అంటున్నారు. ఎలా కుదురుతుంది? అమ్మవారి కొడుకుగా కృష్ణుడిని ఎక్కడ చెప్పారు? మీరు లలితా సహస్రం చూడండి. కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి. ఆ ఎదురుగుండా ఉన్నటువంటి భండాసురుడు 10 మంది రాక్షసుల్ని సృష్టించాడు. మళ్ళీ రావణాసురుణ్ణి, హిరణ్యాక్షుణ్ణి, హిరణ్యకశిపుణ్ణి సృష్టించాడు. వాళ్ళు 10 మంది మళ్ళీ యుద్ధానికి వస్తున్నారు. అమ్మ మళ్ళీ పుట్టాను రా అని అమ్మవారు చూసింది, ఓ నవ్వు నవ్వింది. నవ్వి ఆవిడ ఏదో అంగన్యాస కరన్యాసం చేసేదానిలాగా ఇలా అంది. అనేటప్పటికీ ఈ 5 గోళ్లలోంచి దశావతారాలు పుట్టి మళ్ళీ రాముడు వెళ్ళి రావణుని చంపేశాడు, కృష్ణుడు వెళ్ళి కంసుడిని చంపేశాడు, అలా చంపేశాడు. కాబట్టి ఇప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలన్నీ ఎందులోంచి వచ్చాయి? కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి, అమ్మవారి గోళ్లలోంచి వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఎవరైనా మహానందాంగనా డింబకున్, మహానందమయీ యొక్క కుమారుడు ఈయన. అందుకని అటువంటి స్వామిని నేను నమస్కరిస్తున్నాను. ఎందుకు నమస్కరిస్తున్నాను అంటే ఆయన స్వరూపం మహానందం. ఆయన పేరు కృష్ణుడు, నిరతిశయ ఆనంద స్వరూపుడు. నాకేం కావాలి? ఈ భాగవతం చెప్పుకుని సన్మానపత్రం రాయించుకోవడమో, లేకపోతే ఈ భాగవతం చెప్పుకుని ఏదో పారితోషికం పుచ్చుకోవడమో, ఈ భాగవతం చెప్పుకుని బట్టలు పెట్టించుకోవడమో దానికి నేను చెప్పుకోవట్లేదు. మరి ఎందుకు చెప్పుకుంటున్నావు? మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. అది ఎంతవరకు యథార్థమో పక్కన పెట్టండి. నేను ఒక చోట పోతన గారి చరిత్రలో చదివాను. పోతన గారు భాగవతాన్ని అంతటిని రచించి ఒక మంజూష ఎందు పెట్టారు. పెట్టి ఆయన ఎవ్వరికీ నేను ఇంత భాగవతం రచించానని కూడా చెప్పలేదు. ఇది రామచంద్ర ప్రభు సొత్తు, ఆయనకి అంకితం ఇచ్చేశానన్నారు. కొడుకుని పిలిచి, ఒరే నాయన ఇది పూజామందిరంలో పెట్టు అన్నారు. తాళపత్ర గ్రంథాలని పూజామందిరంలో పెట్టారు. కొంతకాలం అయిపోయిన తర్వాత పోతన గారి కుమారుడు కూడా అనారోగ్యం పాలయ్యాడు, పెద్దవాడైపోయి. తన శిష్యుణ్ణి పిలిచి చెప్పాడు, ఒరే జాగ్రత్తరా, మా నాన్నగారు రచించుకున్నటువంటి భాగవతం ఆ మంజూషలో ఉంది అని. అందులోంచి 4-5 చెదపురుగులు బయటికి వస్తూ కనపడ్డాయి శిష్యుడికి. అప్పుడు ఆ శిష్యుడు తీశాడు మంజూష. తీసి చూస్తే అందులో ఆంధ్రీకరింపబడినటువంటి భాగవతం దొరికింది. ఇంత గొప్ప భాగవతం అని అప్పుడు తాళపత్ర గ్రంథాలకు ఎక్కించారు తప్ప ఆయన జీవితంలో ఎప్పుడూ కనీసం నేను ఇంత గొప్ప విషయాన్ని రచించానని ఆయన బయట చెప్పుకోలేదు. అది పోతన గారంటే. అంత నిరాడంబరుడు మహానుభావుడు. అటువంటి పోతనామాచ్యుల వారు ఒకానొక సందర్భంలో ఆయన మీద తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. ఈ భాగవతాన్ని నువ్వు కానీ అంకితం ఇస్తే లక్షలు ఇస్తారు, కోట్లు ఇస్తారు, నీకు అర్ధరాజ్యాలు ఇస్తారు, సన్మానాలు చేస్తారు, సత్కారాలు చేస్తారు, రాజులు వెంటబడ్డారు భాగవతం అంకితం ఇమ్మని. ఒకానొక సమయంలో పోతన గారు రాత్రి పలహారం చేసి పడుకుందామని వెడుతుంటే ఇంట్లో ఎక్కడో గజ్జెల చప్పుడు వినపడింది. నేను ఒక చోట వ్యాఖ్యానంలో చూశాను. ఏమిటి, ఆ రోజుల్లో మనకిలా కరెంట్ అది లేదు కదా, ఎక్కడో ఒక తైల దీపం వెలుగుతుండేది. ఏమిటి చీకట్లో ఎక్కడో చప్పుడు వినపడుతోందని చూశారు పోతన గారు. బహుశः అటువంటి దర్శనాన్ని పొందినటువంటి వ్యక్తి వేరొకడు లేడు. పోతన గారు పొందిన దర్శనం ఏమిటో తెలుసా అండి? ఏడుస్తూ కనపడింది సరస్వతీదేవి.
వెంటనే లేచి కూర్చుని నమస్కరించి అన్నారు, కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ ఎల ఏడ్చదో కైఠబరాజు మర్దనుడి గదిలి కోడలా ఓ మదంబ, నిన్నకటి కున్కునిపోయి అలా కర్ణాట కిరాత కీచకులకి అమ్మను త్రిశుద్ధిగా నమ్ము భారతి. అమ్మా ఎందుకమ్మా అలా ఏడుస్తావు? కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ ఎల ఏడ్చదో కైఠబరాజు మర్దనుడి గాదిలి కోడలా ఓ మదంబ, ఓ హటక గర్భురాణి. అమ్మ కంటి కాటుక కరిగిపోయి వక్షస్థలం మీద పడిపోయేటట్టుగా నల్లటి నీరుగా ఏడుస్తూ నిలబడ్డావా? ఈ భాగవతాన్ని పట్టుకెళ్ళి ఎవరికో అంకితం ఇస్తాననుకుంటున్నావా అమ్మా? ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులను సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము బాసి కాలుచే సమ్మెటవాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పే ఈ బొమ్మెరపోతలాజొకడు భాగవతంబు జగద్దితంబుగన్ అని ప్రకటించుకున్నారు. ఈ భాగవతాన్ని ఇంత కష్టపడి రచించి రామచంద్ర ప్రభువు నా చేత రచింపచేస్తే ఈ మనుజేశ్వరాధములకిచ్చి ఈ రాజులకిచ్చి వాళ్ళు అధములు, వాళ్ళకేం తెలుసనిస్తాను? భోగభాగ్యాలతో వెర్రెక్కి ఉన్నవాళ్ళు తప్ప వాళ్ళకి భక్తి ఉందా, బూడిదుందా? వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఎంత ధైర్యంగా రాశారో చూడండి ఆయన. ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనంబులు సొమ్ములు కొన్ని పుచ్చుకొని ఓ 4 పురాలిస్తాడు. గ్రోకట గామాజ్జనేకగ్రహారములు అడిగిన సీమలు అందునిచ్చే ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్చ అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతో దివికేగలేక బ్రతికియున్నాడ జీవోత్సవంబునగుచు అంటాడు అల్లసాని పెద్దన గారు మనుచరిత్రలో. అలా ఏదో కొన్ని అగ్రహారాలు ఇస్తే ఇవ్వచ్చు, నాకు అక్కర్లేదు అవన్నీ. కానీ ఇవన్నీ పుచ్చుకుని నేను పట్టుకెళ్ళిపోతానా? నేను పట్టుకెళ్ళను. ఒకనాడు శరీరము సొక్కిపోతుంది, వృద్ధాప్యం వచ్చేస్తుంది, పడిపోతే ఆనాడు కాలుడు వస్తాడు యమధర్మరాజు. ఏవిరా నీతో రామచంద్రమూర్తి భాగవతం చెప్పిస్తే, రామచంద్రమూర్తి భాగవతం రాయిస్తే అమ్ముకున్నావురా దాన్ని అరణానికి అని నన్ను ఈడ్చుకెళ్ళి నా కడుపులో ఉన్న ప్రేగులు పైకి తీసి కత్తితో నరికి నా కండ నాతో తినిపిస్తారు. నాకెందుకయ్యా ఇవన్నీ? ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము బాసి కాలుచే సమ్మెటవాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పే ఈ బమ్మెరపోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్. పోతే పోనీ ఏం రాదు, నాకు 4 రూపాయలు రావు, నాకు రావలసినటువంటి కంకణాలు రావు, నాకు రావలసినటువంటి అగ్రహారాలు రావు, నాకు అక్కర్లేదు. బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్యకన్యకన్ కూడులకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే హాలికుల్ సత్కముల్ హాలికులైననేమి ఘనంతర సీమల కందమూల గౌద్ధాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్యకన్యకన్ బాలరసాల సాల అయినటువంటి ఈ కోమలమైన కావ్యకన్యని పట్టుకెళ్ళి ఎవడో ఒక దౌర్భాగ్యుడికి ఇచ్చి వాడు ఇచ్చినటువంటి డబ్బు తెచ్చుకుంటే నేను పడుపు వృత్తి చేసిన వాడిని అవుతాను, అమ్మాయిని పట్టుకెళ్ళి అమ్ముకున్న వాడిని అవుతాను. ఆ పడుపు కూడు భుజించటకుంటే హాలికుల్ సత్కముల్ హాలికులైననేమి గహనాంతర సీమల గౌద్ధాలికులైననేమి. ఒకవేళ 1 ఎకరం పొలం దున్నుకుని దొరికినటువంటి ఇన్ని వడ్లు హాయిగా వండుకుని తిని బతికితే మాత్రం నాకు వచ్చిన నష్టం ఏమిటి? లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు. 1 కోటి రూపాయలు ఉన్నవాడు చచ్చిపోట్లా, వాడు ఏం తింటున్నాడు? తింటే బతికేస్తున్నాడా? చాలు, నాకు నేను ఇలా బ్రతికేస్తే నాకు చాలు, నాకేం అక్కర్లేదు. అందుకని నేను మాత్రం అప్పడుపు కూడు భుజించుట కొంటే సత్కముల్ హాలికులైననేమి, నేను పొలం దున్నుకుంటే మాత్రం నాకు వచ్చిన నష్టం ఏమిటి? నాకు అక్కర్లేదు ఐశ్వర్యం. ఇది పోతనామాచ్యుల వారంటే. అందుకే కరుణశ్రీ గారు పొంగిపోతాడు. గంటమో చేతిలోది ములుగర్రయో చేసెడిది సేద్యమో లేక పద్యమో మంచెయందు కూర్చుంటివో మంచమందో నిలకడ ఇంటిలోనో పంట పొలాననో చేసెడిది సేద్యమా లేక పద్యమా నీకేది ప్రియం బగున్? ఏమయ్యా పోతనా, నేను ప్రశ్న ఇస్తాను చెప్పు. అసలు గంటమో చేత్తో గంటం పట్టుకుని భాగవతం రాశావా? చేతిలోది ములుగర్రయో ఓ కర్ర పట్టుకుని ఎద్దుల్ని అదిలించుకుంటూ పొలం దున్నావా? చేతిలోది ములుగర్రయో చేసేడిది సేద్యమో అక్కడ పంట పండించావా? లేక పద్యమో పద్యాలు రచిస్తూ కూర్చున్నావా? మంచెయందు కూర్చుంటివో పొలంలో మంచె మీద కూర్చున్నావా? ఇంటికెళ్ళి మంచం మీద కూర్చున్నావా? మంచం మీద కూర్చోవడం అంటే ఒక ఆసనం మీద కూర్చుని భాగవతం రాశావా? మంచెయందు కూర్చుంటివో మంచమందో చేసేడిది సేద్యమో లేక పద్యమో. యువతల వ్యవసాయం చేస్తున్నావా, పద్యాలు రాస్తున్నావా? ఎప్పుడు చేసావయ్యా ఇవన్నీ? అసలు నీకు కలమా హలమా, నీకేది ప్రియం బగున్? మాకు అర్థం కావట్లేదయా పోతనా, నీకు అసలు హలం నాగలిష్టమా కలం ఇష్టమా చెప్పోసారి మేము పొంగిపోతాం అని ఆయన అన్నారు.
కాయలు కాచిపోయినవిలే అరచేతులు వ్రతఘంటపున్ రపిడి చేతనో కరకు నాగలి మేడిని పట్టి సెజ్జమున్ చెయుట చేతనో కవికృషీవలా నీ వ్యవసాయ దీక్షకాహాయని ఇంతలేసి కనులు అర్పక చూసిరిలే దివౌకసుల్లన్నారు. దేవతలు కనురెప్ప వెయ్యరు. కరుణశ్రీ గారు అన్నారు, దేవతలు కనురెప్ప ఎందుకు వెయ్యరో నాకు ఇప్పుడు అర్థమైందన్నారు. మహానుభావుడి చేతులు కాయలు కాసిపోయాయి పోతనగారివి. ఆ నాగలి మేడి పట్టుకుని భూమిని దున్నడం వల్ల కాయలు కాసిపోయాయా, లేకపోతే ఘంటం పట్టుకుని భాగవతం అదే పనిగా రచించడం వల్ల చేతులు కాయలు కాసిపోయాయా? పోతనా, ఇది తెలుసుకోవాలని నీ చేతుల వంక కనురెప్ప వేయకుండా దేవతలందరూ చూస్తున్నారయ్యా. అటువంటి చేతులయ్యా పోతనా చేతులు. అటువంటి చేతులకి నేను నమస్కరిస్తున్నానయ్యా అని పొంగిపోయారు. అటువంటి మహానుభావుడు మన తెలుగుదేశంలో పుట్టినటువంటి వాడు, ఆంధ్రదేశంలో అంతగా భగవద్భక్తికి నోచుకున్నవాడు. భాగవతంబు తెలిసి పలుకుట కష్టంబు శూలికైన దమ్మి చూలికైన విభుధ జనుల వలన వినినంత కనినంత తెలియవచ్చినంత తెటపరుతూ. ఎంత వినయంగా చెప్పుకున్నాడో చూడండి. భాగవతం ఎవరు చెప్పగలరు? భాగవతం చతుర్ముఖ బ్రహ్మ చెప్పలేడు. జ్ఞానమనకు ఆలవాలమైన పరమశివుడు చెప్పలేడు. ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క అర్థం వస్తూ ఉంటుంది. కానీ విభుధ జనుల వలన వినినంత కనినంత, మహాపండితులైనటువంటి వారి దగ్గర నేను విన్నది చదువుకున్నది ఏదుందో దాన్ని, నాకు అర్థమైన దాన్ని, నాకు శారదాదేవి ఏమి కృప చేసిందో దాన్ని నేను చెప్పుకుంటున్నాను అన్నారు. ఆయన అంటారు, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవెల్లో రాజద్వారం మీద ఇప్పటికీ ఈ పద్యం రాసి ఉంటుంది. నాకు అక్కడికి వెళ్ళినప్పుడల్లా పోతన గారు జ్ఞాపకానికి వచ్చి పొంగిపోతుంటాను. ఆయన అంటారు, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ. ఈ పద్యం పైకి ఒకలా కనపడుతుందండి, కానీ మీకు నేను ఒక రహస్యం చెప్తున్నాను ఇవాళ. మీరు తెలిసి కానీ తెలియక కానీ పోతన గారు రాసిన పద్యాలు కొన్ని నోటికొచ్చి మీరు చదివారనుకోండి, సద్య ఫలితాన్ని ఇచ్చేస్తాయి. ఎందుకంటే మీరు కొన్ని కొన్ని చదవకూడదు, మీరు కొన్ని కొన్ని చెయ్యకూడదు. నేరుని శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టి పూజ చెయ్యగలరా? చెయ్యలేరు, పక్కన గురువు ఉంటే తప్ప. అది మన వల్ల కాదు. లేదు, మీరు బీజాక్షరాల్ని ఉపాసన చెయ్యగలరా? చెయ్యలేరు, కష్టం. కానీ పోతన గారు ఈ దేశానికి బహూకరించిన గొప్ప కానుకేమిటో తెలుసా అండి? మీరు ఆ పద్యాన్ని మామూలుగా పైకి అర్థం తీయండి. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. అటువంటి తల్లి, అమ్మల్ని కన్నటువంటి అమ్మ ఎవరుందో, చాలా పెద్దమ్మ ఈ లోకంలో ఎవరుందో అటువంటి తల్లి వేల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ. దేవతా స్త్రీలైనటువంటి వారి యొక్క మనస్సుల యందు ఏ అమ్మవారుందో అటువంటి అమ్మని మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్, ఈ నాలుగింటి కోసం నమస్కరిస్తున్నాను. అటువంటి దుర్గ మాయమ్మ, ఆ దుర్గమ్మ మా అమ్మ. ఇది ఆయన చెప్పింది కదండి. నేనంట, మీరు చెయ్యలేనటువంటి ఒక చాలా కష్టమైనటువంటి పనిని పోతన గారు చాలా తేలికగా మీకు ప్రమాదం లేని రీతిలో మీతో చేయించేయడానికని ఇటువంటి ప్రయోగం చేశారు అంటున్నా. మీరు ఆలోచించండి, ఒక పిల్లవాడు ఉంటాడు, ఓ చిన్న పిల్లవాడు, వాడు ఆ పని చెయ్యలేడు. ఒక ఉదాహరణ చెప్తాను. ఓ చిన్న పిల్లవాడు ఉన్నాడు, 3 ఏళ్ల పిల్లాడు 4 ఏళ్ల పిల్లాడు. వాడికి కోరిక, రైలు నేను ఎక్కుతాను నాన్న, నన్ను ఎక్కించద్దు, నేను ఎక్కుతానంటాడు. వాడు ఎక్కగలడా రైలు? ఒక్కనాటికి ఎక్కలేడు. తండ్రి ఏం చేస్తాడంటే వెనకాతలుండి జాగ్రత్తగా పట్టుకుని వాడికి కనపడకుండా వెనక నుంచి మెల్లిగా ఎత్తి మెట్లు ఎక్కించి లోపలికి పంపించేస్తే వాడు లోపలికి వెళ్ళిపోయి ఇటు తిరిగి తప్పట్లు కొడతాడు. నాన్నగారండి రైలు ఎక్కేశానంటాడు. తండ్రికి తెలుసు వెనక నుండి ఎక్కించిన వాడిని నేనేనని. ప్రమాదరహితము చేసి ఎక్కించిన తండ్రిలా పోతన గారు చేసిన ప్రయోగం చెప్తాను ఈ పద్యంలోంచి. మీరు చూడండి, అమ్మలగన్నయమ్మ. ఈ మాట ఎక్కడదండి? అమ్మలగన్నయమ్మ అంటే అమ్మలు ఎవరని చెప్పారు. మీరు లలితా సహస్రంలో శ్రీమాత అంటే శకార రకార ఈకారముల చేత సత్వ రజస్తమోగుణాధీశులైనటువంటి బ్రహ్మశక్తి, విష్ణుశక్తి, రుద్రశక్తులైనటువంటి పార్వతీ, రుద్రాణి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, ఈ ముగ్గురికి అమ్మ. ఈ 3 శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ అమ్మ ఎవరున్నదో ఆయమ్మ అంటే లలితాపరాభట్టారికా స్వరూపం. ఆ అమ్మవారికి దుర్గా స్వరూపానికి భేదం లేదు. అందుకని అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ. ఆ ముగురమ్మలే మనం మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళీ స్వరూపంగా కొలుస్తాం కదా. ఈ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. ఈ మాట చూడండి, చాలా గమ్మత్తైన మాట. చాలా పెద్దమ్మ
ఏమిటి చాలా పెద్దమ్మ. దీన్ని మీరు సంస్కృతంలోకి తీసుకెడితే ఆ మాట ఏమవుతుందో తెలుసా అండి? మహాశక్తి. అండపిండ బ్రహ్మాండములంతటా నిండిపోయినటువంటి శక్తి స్వరూపం ఎక్కడుందో, మీరు ఒక చామంతి పువ్వు పట్టుకుంటే అందులోంచి పైకొస్తున్నటువంటి ఇంత చిన్న గొంగళి పురుగు ఇలా ఇలా కదులుతుంటుంది. దానికో 2 కళ్ళు, దానికో మెదడు. మీరు చామంతి పువ్వుకి వెనకాతల ఉన్న కాడ పెట్టి ఆ పురుగుని ఇలా అన్నారనుకోండి, అది ఉన్న బలంతో గబగబగబ పాకేస్తుంటుంది. అంటే దానికి ఏమైనా జరుగుతుందేమో, నేను బతకాలని కోరిక. అంటే దానికి భయం ఉంది, దానికి కోరిక ఉంది, దానికి ఒక శక్తి ఉంది, దాంతో పరిగెడుతుంది. ఒక చీమ పరిగెడుతుంది. ఎక్కడ లేదండి అమ్మవారు ఇప్పుడు? ఎంత దయాస్వరూపిణి! ఈ గొంగళి పురుగులో నేను ఉండడం ఏమిటి అని అనకుండా ఆవిడ గొంగళి పురుగులో ఉంది. ఇలా ఉండడం మాతృత్వం, ఇది దయ. దీన్ని సౌందర్యం అంటారు. ఈ దయకి సౌందర్యం అని పేరు. అట్మోస్ట్ కంపాషన్ ఈ సౌందర్య. అది ప్రవహిస్తే సౌందర్య లహరి. అందుకని ఇప్పుడు ఏమైంది? ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. ఈ అండపిండ బ్రహ్మాండములంతటా నిండిపోయి ఈ భూమిని తిప్పుతూ, లోకములను తిప్పుతూ, ఇవన్నీ తిరగడానికి కారణమైనటువంటి అమ్మవారు ఎవరుందో ఆ అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. ఈవిడ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ. సురారి అంటే దేవతలకి, అరి అంటే శత్రువులైనటువంటి వాళ్ళ యొక్క అమ్మ దితి. దితి అయ్యో అని ఏడిచేటట్టుగా ఆవిడికి కడుపు శోకాన్ని మిగిల్చింది. అంటే రాక్షసులు నశించడానికి కారణమైనటువంటి అమ్మ. దేవతల్లోకి శక్తిగా ఇవిడు ఉండకపోతే రాక్షసులు ఎలా మరణించారు? అందుకని సురారుల తల్లి కడుపారడి బుచ్చినయమ్మ, తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ. ఇదో గొప్ప మాట. తన్ను లోనమ్మిన వేల్పుటమ్మలు ఎవరండి? అమ్మవారిని మనస్సులో నమ్ముకుని శక్తిలో తిరుగుతున్నటువంటి వాళ్ళు ఎవరు? మనకి అష్టమాతృకలని ఉన్నారు సంప్రదాయంలో. వాళ్ళని మనం 8 పేర్లతో పిలుస్తూ ఉంటాం. బ్రాహ్మి, మహేశ్వరి, మహాలక్ష్మి, వైష్ణవి, మహేంద్రి, చాముండి, కౌమారి, వైష్ణవి, ఇలా 8 దేవతలు ఉన్నారు. వీళ్ళని అష్టమాతృకలని పిలుస్తారు. ఈ అష్టమాతృకలు కూడా శ్రీచక్రంలో దేవతలుగా ఉంటారు. వీళ్ళు నిరంతరము అమ్మవారిని లోపల కొలుస్తూ అమ్మవారి వలన శక్తిని పొంది మనని ఉద్ధరిస్తుంటారు. ఈ 8 మనం కొలుస్తూ ఉంటాం. రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సౌభాగ్య సుందరాం వైష్ణవీం శక్తిమద్భుతాం అంటారు దేవి భాగవతంలో వ్యాస భగవానుడు. ఈ 8 శక్తినిచ్చినటువంటి అమ్మవారెవరో ఆవిడ వేల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ. ఈ దుర్గమ్మ ఉందే లలితాపరాభట్టారిక, ఆ అమ్మ మా అమ్మ. ఇప్పుడు ఏం చెయ్యాలి? నాకు కృపాబ్ధినిచ్చుట, నాకు దయతో ఇవ్వాలి. నాకు అర్హత ఉందని ఇవ్వక్కర్లేదు, నాకు ఇచ్చేయాలి దయతో. ఏమిటివ్వాలి? మహత్వ, కవిత్వ, పటుత్వ సంపదల్. మీరు సాధారణంగా అమ్మవారికి శాక్తేయ ప్రణవములు అని కొన్ని బీజాక్షరాలు ఉన్నాయి. ఓం, ఐం, హ్రీం, శ్రీం, క్లీం, సౌః అని ఈ 6 శాక్తేయ ప్రణవములు అని పిలుస్తారు. వీటిని ఆ బీజాక్షరాలని, బీజాక్షరం అంటేనే చంద్రశేఖర పరమాచార్య స్వామి అంటారు లెటర్ ప్రెగ్నెంట్ విత్ సౌండ్ అంటారు. దాన్ని ఎలా పడితే అలా ఉపాసన చెయ్యకూడదు. కాబట్టి మీరు చెయ్యగలరా? అన్ని వేళలా చెయ్యలేం. కానీ ఇప్పుడు పోతన గారు ఒక గొప్ప ప్రయోగం చేశారు. కృపాబ్ధినిచ్చుట మహత్వ. మహత్వానికి బీజాక్షరం ఏమిటండి? ఓం. కవిత్వ, కవిత్వానికి బీజాక్షరం ఏమిటి? ఐం. మహత్వ, కవిత్వ, పటుత్వ, భువనేశ్వరి బీజాక్షరం ఏమిటి? హ్రీం. ఆ తర్వాత సంపదల్, లక్ష్మీదేవి, శ్రీం. ఇప్పుడు ఓం, ఐం, హ్రీం, శ్రీం. అమ్మలగన్నయమ్మ, శ్రీమాత్రే నమః. ఓం, ఐం, హ్రీం, శ్రీం, శ్రీమాత్రే నమః. మీరు బీజాక్షరాలతో అస్తమానం అనడానికి వీల్లేదు అలాగా. కానీ మీరు రైల్లో కూర్చుని, బస్సులో కూర్చుని, స్నానం చేయకుండా ఎక్కడున్నా కూడా అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కరుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపబ్ధి నిత్యుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అంటున్నారు అనుకోండి. మీరు మరో రూపంలో ఓం, ఐం, హ్రీం, శ్రీం, శ్రీమాత్రే నమః, ఓం, ఐం, హ్రీం, శ్రీం, శ్రీమాత్రే నమః అనేస్తున్నారు. మీరు అస్తమానం అమ్మ 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 అంటే ఏమైపోతుంది? అమ్మవారు తొందరగా పలికేది దేనికి? వేరొక నామానికి పలకదు. అందుకే లలితా సహస్రం శ్రీమాత అమ్మతనంతో ప్రారంభమవుతుంది. ఆవిడ రాజరాజేశ్వరి అయినా ఆవిడ ముందు అమ్మ.
అమ్మా అనేటప్పటికీ పొంగిపోతుంది అంతే. ఏమిరా అబ్బాయి అంటుంది. ఇన్ని మాటలు ఆ పద్యంలో అటు ఇటు అమ్మ 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 అంటున్నారు అనుకోండి, అమ్మలగన్నయమ్మ అని మీరు ఓ అమ్మ 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 అని పిలుస్తుంటే అమ్మ ఏం చేస్తుంది? బా పిల్లాడు వస్తామని అమ్మ 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 అని తినేస్తున్నాడు అనుకోండి, ఎవరో పెద్దవాళ్ళతో మాట్లాడుతుంటే ఏమిట్రా అంటుంది. ఇంత విసుక్కుంటూ చూసిన అమ్మ అమ్మ ఆకలేస్తోందమ్మా అన్నం పెట్టమ్మా అంటాడు. ఉండి వస్తున్నాను, ఒక్క 5 నిమిషాల్లో వచ్చేస్తానండి. నేను గబగబా కాస్త ఉసిరికాయ పచ్చడి అన్నం నెయ్యేసి కలిపేసి తింటుండి మళ్ళీ వస్తానంటుంది. ఎందుకని అలా 4 మాటలు అమ్మ 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 అని పిలిచేటప్పటికి విసుక్కోవడం చేత కానటువంటి దయాస్వరూపము అమ్మ. ఇప్పుడు మీరు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని లేకపోవచ్చు, కానీ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ అనడానికి కష్టం ఏమిటండి? ఇప్పుడు చెప్పండి, పోతన గారు శ్రీ విద్యా రహస్యాలన్నింటినీ ఔపాసన పట్టి ఆంధ్రదేశానికి ఒక మహత్తరమైన కానుకని బహూకరించిన మహాపురుషుడా కాదా? ఆయన ఒక ఋషి పోతన గారు. అందుకని ఆ పద్యం ఇచ్చారు. ఇచ్చి వెంటనే అంటారు, వాలిన భక్తి మెచ్చదన వారిత తాండవ కేళికి దయాశాలికి శూలికి శిఖరిజా ముఖపద్మ మయూక మాలికి కపాలికి బాల శశాంక మౌళికి నారదాది మునిముఖ్య మన సరసీరుహాళికి అంటారు. వాలిన భక్తి మెచ్చదన వారిత తాండవ కేళికి. ఏమి మాటలండి పోతన గారి నోటంట పడ్డాయి? పోతన గారా పలికింది? వెనక రామచంద్రమూర్తి పలికిస్తున్నారు ఆయనతోటి. వాలిన భక్తి. వాలిన భక్తి ఏమిటండి? ప్రపంచంలో మీరు ఎక్కడైనా నిలబడిన భక్తి, వాలిన భక్తి, ఒంగున్న భక్తి, కూర్చున్న భక్తి ఇలా విన్నారా? సాత్విక భక్తి, రాజస భక్తి, తామసిక భక్తి ఇలా ఉంటాయి. అంతేగాని వాలిన భక్తి, నించున్న భక్తి, పడుకున్న భక్తి ఇలా ఉండదు. మరి పోతన గారంతటి వారు వాలిన భక్తి అన్న మాట ఎలా వేశారు? అంటే వాలిన భక్తి అంటే ఏమిటో తెలుసా అండి? నాకు యోగ్యత లేదు, నేను నీకు నమస్కరించగలిగిన వాడను కాను, నీ స్వరూపము నాకు అర్థం కాదు, కానీ ఏమీ చేత కాని వాడనైనటువంటి నేను చేసిన నమస్కారమును స్వీకరించి వీడు నన్ను అర్థము చేసుకోలేడు అన్న నా యొక్క అశక్తతని నా యందు అర్హతగా చూపించి నాకు కరుణతో నీ స్వరూపాన్ని నాకు నువ్వు తెలియచెప్పి నన్ను నీ అంత వాణ్ణి చేసి నీలో కలుపుకోవడం నీ ఔదార్యం. నా అశక్తి ఉంటే తప్ప నీ శక్తి ప్రకటితమవుదావు. అందుకని శరణాగతి ఏం చేస్తుంది? మీ దౌర్బల్యము చేత ఈశ్వరుడి శక్తిని ఆవిష్కరింపజేస్తుంది. లేనినాడు ఈశ్వరుడి యొక్క కరుణ ఆవిష్కరింపబడడానికి అవకాశం ఎక్కడుంది? శరణాగతి లేకపోతే. శరణాగతిలో భక్తుడి యొక్క వినయము ప్రకటితమవుతుంది, భగవంతుడి యొక్క దయ ప్రకటితమవుతుంది. ఇప్పుడు శరణాగతి చేస్తున్నారు. ఎవరికి? తాను ఏ పరమేశ్వరుణ్ణి నమ్మారో ఆ శంకరుడికి నమస్కరిస్తున్నారు. ఎక్కడ చూపించారండి భేదం పోతన గారు? పలకలా కృష్ణ కథ. వాలిన భక్తి. వాలిన భక్తి అంటే ఏమిటో తెలుసా అండి? మనం సాష్టాంగ నమస్కారం చేస్తాం ఈశ్వరుడికి పూజ అంతా అయిపోయిన తర్వాత. అప్పుడు ఒక మాట చెప్తాం, స్వామి ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసాస్తథా పద్యాః కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే అని. స్వామి చూశావా, నేను నీ ముందు వాలిపోయి నేల మీద పడి నా గుండెలు తగిలేట్టు, నా తల తగిలేటట్టు, నా కన్నులు తగిలేట్టు, నా చెవులు తగిలేటట్టు, నా చేతులు తగిలేటట్టు, నా పాదములు తగిలేటట్టు నేను భూమి మీద పడి నమస్కరిస్తున్నాను అంటే శరణాగతి. వాలిన భక్తి మెచ్చదన వారిత తాండవ కేళికి. నేను ఇప్పుడు భూమి మీద పడిపోయి నమస్కరిస్తున్నాను. ఎవరికి? అవారిత తాండవ కేళికి. ఏమి మాటలండి పోతన గారి నోటి వెంట. ఈ పద్యాల గురించి వినగానే పొంగిపోకుండా భగవంతుడు ఎలా ఉంటాడో నాకు చెప్పండి. అవారిత తాండవ కేళికి. ఆపడం చేత కాక ఎప్పుడు అలా తాండవం చేసేటటువంటి వాడైనటువంటి వాడికి ఎందుకండి అట్లాంటి వాడికి నమస్కారం చేయడం? ఆయన ఏదో నాట్యం చేసుకుంటుంటే ఈ నమస్కారం చేస్తే ఆయన చూస్తాడా? కాదు. ఎందుకు ఆ మాట అంటున్నారో తెలుసా అండి? పోతన గారు ఏమి అడిగారు? శివారాధన చేసి ఐశ్వర్యం అడగలేదు, జ్ఞానం అడిగారు, మోక్షం అడుగుతున్నారు. అందుకని ఇప్పుడు తాండవ కేళికి. కైలాసం అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అండి? కేళి అంటే ఆనందము సంస్కృతంలో. కైలము అంటే ఏమిటో తెలుసా అండి? ఆనందముల యొక్క సమూహము. ఆనందముల యొక్క సమూహమునకు ఆలవాలమైన ప్రదేశము కైలాసము. కాబట్టి ఆనంద నిలయుడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. కైలాసమునందు శంకరుడు ఉన్నాడు, ఆనంద నిలయుడే ఉన్నాడు. వాడు ఏమిస్తాడు? ఆనందం ఇస్తాడు. ఆనందం ఎందులోంచి వస్తుంది? జ్ఞానంలోంచి వస్తుంది. జ్ఞానం ఏమిస్తుంది? మోక్షం ఇస్తుంది. ఆనందమే మోక్షం. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. ఆ ఆనందమానికే మోక్షం అని పేరు. కాబట్టి ఇప్పుడు అవారిత తాండవ కేళికి, దయాశాలికి, శూలికి, శిఖరిజా ముఖపద్మ మయూఖ మాలికి ఎన్ని విశేషణాలు వేసేసారండి. విచిత్రం ఏమిటో తెలుసా? ఆయన ఇలా పద్యం చెప్పేస్తుంటే పాదంలో ప్రతి పదానికి చివర ఏ అక్షరం పడిపోతుంది? లికారం పడిపోతుంది. ఇప్పుడు ఈ లికారం ఎందుకు పడిపోవాలని మాటలు? ఇంకో అక్షరం పడకూడదా పద్యం చెప్పేటప్పుడు?
అంటే వాలిన భక్తి మెచ్చదన వారత తాండవ కేళికి శిఖరిజామక పద్మమయూకమాలికి శూలికి అన్ని లీ లయకారకుడై అజ్ఞానాన్ని లయం చేసి జ్ఞానం ఇచ్చే శంకరుడు. అందుకని జ్ఞానమునకు అధిపతి అయిన వాడు కాబట్టి లింగస్వరూపుడు కనుక లికారాంతమైనటువంటి పదముల చేత స్తోత్రం చేస్తున్నారు. అయ్యవారిని స్తోత్రం చేసి మహానుభావుడు పోతన గారు మన పిల్లలకి అందించిన గొప్ప కానుక ఒకటి ఉంది. ఇవాళ మనకి చేతకాక మనకి తెలియక మనం వదిలిపెట్టేసుకుంటున్నాం. పోతన గారు శారదాదేవి మీద ఒక పద్యం చెప్పారు. నాకు సరస్వతీ కటాక్షము కలగాలి, నేను భాగవతాన్ని రచించడానికి నేను ఒక పరమ యథార్థాన్ని మీకు ఆవిష్కరిస్తున్నాను. సరస్వతీదేవిని ఉపాసన చేయడానికి 11 మంత్రాలు ఉన్నాయి. 11 మంత్రాల్లో మహామంత్రములు అంటారు వాటిని. ఈ 11 మహామంత్రాలకి 11 ధ్యాన శ్లోకాలు ఉన్నాయి. అమ్మవారిని ఒక్కొక్క రూపంతో ధ్యానం చేయొచ్చు. నేను సౌందర్యలహరి చెప్పినప్పుడు ఒకసారి ఇదే వేదిక మీద చెప్పాను కూడా. అమ్మవారిని కవీంద్రాణం చేత ఎరుపు రంగు సరస్వతిగా చూస్తే ఒక ఫలితం, తెల్లటి సరస్వతిగా చూస్తే ఒక ఫలితం, జ్ఞానం ఇస్తుంది అప్పుడు ఆవిడ. అలా ఉంటే శారద అని పిలుస్తారు. పోతన గారు మనకు ఒక గొప్ప అమృతాన్ని చేతిలో పెట్టారు. ఏమిటో తెలుసా అండి? ఆయన సరస్వతీదేవి మీద చేసినటువంటి శ్లోకాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే, మంత్రాలని బహిరంగ వేదికల మీద చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు, కానీ సరస్వతీదేవికి సంబంధించినటువంటి 11 మహామంత్రాలని మీరు పుస్తకంలో తీసి పక్కనెట్టుకుని 11 మహామంత్రాలు చదివేటప్పుడు ధ్యాన శ్లోకాలు ఏముంటాయో మీరు పక్కన రాసి 11 శ్లోకాలు మీరు ఈ 11 శ్లోకాల్లోంచి తీసి పోతన గారు సరస్వతీదేవిని చేసినటువంటి ప్రార్థనా శ్లోకం మీరు తీశారనుకోండి. శారద నీరదేంద్రు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార అని ఆయన కొన్ని పదగుంభనంతో కూడినటువంటి స్తోత్రం చేశారు. ఇందులో ఉన్నటువంటి పదాలన్నీ ఎక్కడివో తెలుసా అండి? ఈ పదాలన్నింటినీ తీసుకొచ్చి మీరు ఆ స్తోత్రాన్ని చూస్తే ఆ శారదాదేవి 11 మహామంత్రముల చేత ఆవిష్కృతమైనటువంటి ధ్యాన శ్లోకాల్లో మాటలవి. వాటిని పేర్చారు అటు ఇటు. ఇప్పుడు శారద నీరదేంద్రు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపూరిత తామర సామరవాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగ నిన్నడు కల్గు భారతి అన్న పద్యాన్ని మీరు ఇంట్లో పిల్లలకి చదవడం వచ్చిందనుకోండి. అందులో పోతన గారి యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఆయన చిట్ట చివర పద్యాన్ని ఏమని పూర్తి చేశారంటే, శారద నీరదేంద్రు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార అని ఆ పద్యం వేసేటప్పుడు శారద అని మొదలెట్టారు. శారద అంటే సర్వశుక్లా సరస్వతి, తెల్లటి బట్టలతో ఉండి అపారమైన జ్ఞానం ఇచ్చేటటువంటి మూర్తి. 11 మహామంత్రాల ధ్యాన శ్లోకాల్లో మాటలు ఈ పద్యంలోకి వచ్చేస్తాయి. పిల్లలకి తప్పు లేకుండా చదవడం కానీ ఆ పద్యం ఒక్కటి అలవాటు అయిందనుకోండి, అక్షరాభ్యాసం చేసిన తర్వాత కూర్చోపెట్టి పిల్లవాడికి ఈ పద్యం నేర్పి పెద్దల దగ్గరకు తీసుకెళ్ళి గురుముఖత ఆ పద్యాన్ని తప్పు లేకుండా చదవడం నేర్పి ప్రతిరోజు పిల్లవాడు స్నానం చేయగానే సరస్వతీదేవి ముందు కూర్చుని పద్యం చెప్పడం అలవాటైందనుకోండి, అలాంటి వాళ్ళందరికీ ఏ స్థితి కావాలని అడుగుతున్నారో తెలుసా అండి పోతన గారు? నిన్ను మది ఎన్నడు కానగగల్గు భారతి, అమ్మా ఇక్కడ నీ దర్శనం నాకు ఎప్పుడు అవుతుంది అంటే వాడికి ఏమవుతుంది? సరస్వతి కటాక్షమే కలుగుతుంది. ఇంతటి మహామంత్రాల్ని 11 మంత్రాల ధ్యాన శ్లోకాల్ని తీసుకొచ్చి ఒక పద్యం కింద రచించి తీసుకొచ్చి పెట్టేశారు. అందుకే పెద్దలు అంటారు లలిత స్కందము. భాగవతం అనేటటువంటిది సామాన్యమైనటువంటి గ్రంథం కాదు. లలిత స్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు. దీని యొక్క స్కందము చూస్తే లలితమ్మ, లలిత స్కందము, కృష్ణమూలము, కృష్ణుడు మూలమై ఉన్నాడు. ఒక చెట్టు బాగా పెరగాలంటే మీరు చెట్టు కొమ్మలకి నీళ్లు పోయారు కదా, చెట్టు మొదట్లో నీళ్లు పోస్తారు, పోస్తే చెట్టు బాగా పెరుగుతుంది. లలిత స్కందము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు. శుకబ్రహ్మ ఆలాపన చేసినటువంటి మహోత్కృష్టమైనటువంటి స్తోత్రము భాగవతం. శుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్, అపారమైనటువంటి మంజులమైనటువంటి మాటలతో శోభిస్తూ ఉంటుంది. సువర్ణ సుమన సుజ్ఞేయమున్,
ఈ భాగవతం ఎవరు చదువుతున్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా మంచి మనస్సుతో విన్న వాళ్ళకి అర్థమయ్యేటటువంటి స్వరూపము కలిగినటువంటిది. ఇది ఈ పుడమి మీదకి వచ్చి నిలబడినటువంటి కల్పతరువు. అంటే భాగవతం అనేటటువంటిది వేరొకటి కాదు, సాక్షాత్తుగా కల్పవృక్షం ఉన్నట్టే. భాగవతంలో 10 పద్యాలు వచ్చాయి, వాడికి ఏమైనట్టు? కల్పవృక్షం వాడి జేబులో పెట్టుకు తిరుగుతున్నట్టు. వాడి కోరిక తీరుతుంది. ఎందుకని తీరుతుంది? గొప్ప గొప్ప ప్రయోగాలన్నింటినీ పద్యాలుగా తీసుకొచ్చి పెట్టేశారు. వాడి కోరిక ఎందుకు తీరదు? అందుకని అంత గొప్ప భాగవతము. అటువంటి భాగవతాన్ని శుకబ్రహ్మ వివరణ చేశారు. ఇవాళ ఒక్క ఘట్టాన్ని మాత్రమే మీకు నేను విజ్ఞాపన చేసి ఇవాళ ప్రసంగాన్ని పూర్తి చేసేస్తాను. వ్యాసభగవానుడు నైరాశ్యమును పొందితే నారదుడు సాక్షాత్కరించి ఒక మాట చెప్పాడు. వ్యాస, లోకములో బోధ చేయకపోయినా సరే ప్రజలకందరికీ కూడా తెలుసుకోగలిగినవి ఏవో తెలుసా? అర్థకామములు. ఈ రెండింటి గురించి మీరు ఎవ్వరిని తీసుకొచ్చి ప్రత్యేకం, అయ్యా నువ్వు డబ్బు సంపాదించుకోవాలండి, మీరు ఎలాగో అలా ఓ రూపాయి సంపాదించండి, మీరు డబ్బులు దాచుకోండి, ఎవరికి చెప్పకండి డబ్బులు నా దగ్గర ఉన్నాయని అని మీరేం చెప్పక్కర్లేదు. వాడే దాచేసుకుంటాడు, వాడే సంపాదించేసుకుంటాడు. ఇంకా వాడికి గట్టిగా బొడ్డు ఉడదు, కానీ రూపాయి ఎలా సంపాదించాలని తాపత్రయం మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. సంస్కార బలం తక్కువగా ఉంటుంది. అందున కలియుగంలో ఉండేటటువంటి వాళ్ళది అల్పాయుర్దాయం. బుద్ధి బలమా తక్కువ, ప్రచోదనమా అర్ధకామముల యందు. అందుకని అయా ఏంటి వాడికి పెళ్లి చేయలేదనుకోండి, ఓ 22 ఏళ్ళో 23 ఏళ్ళో వచ్చేసిన తర్వాత ఆ పెళ్లి చేయకపోతే మీరు పెళ్లి చేయడములో విఫలమైపోతున్నారు అన్న విషయాన్ని వాడు సౌండ్ చేసేస్తాడు. ఇదేంటి నా ఈడువాడు వాడికి పెళ్ళి అయిపోయి అప్పుడే కొడుకమ్మా అంటాడు అమ్మ దగ్గరికి వచ్చి. అంటే ఏమిటి? అమ్మ నా సంగతి మీరు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఇంకా శ్రద్ధ చేసేసారనుకోండి, వాడు వచ్చేస్తాడు నమస్కారం పెట్టడానికి ఎప్పుడప్పుడు. అందుకని అర్ధకామములను గురించి ప్రత్యేకంగా ఎవరికి ఏమీ బోధ ఏం చెయ్యక్కర్లేదు. చెయ్యవలసిన బోధ దేని గురించి అంటే భగవత్ సంబంధమును గురించి, భక్తి గురించి బోధ చెయ్యాలి. నారదుడు చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? అర్ధకామముల యందు తిరుగుతూనే ఉంటాడు. రోగం ఎక్కడ పుట్టింది అని అడిగింది శాస్త్రం. అన్నంలోంచి పుట్టింది అని చెప్పారు. రోగం ఎక్కడి నుంచి వస్తుందండి? బీపీ వచ్చింది ఆయనకి. ఎందుకు వచ్చింది? చింతకాయ పచ్చడి అంటే ఇష్టం, ఆవకాయ అంటే ఇష్టం, నిమ్మకాయ అంటే ఇష్టం, బాగా పుల్లటివి బాగా కారంగా ఉన్నవి, మిరప్పళ్ళ పచ్చడి అంటే ఇష్టం. తిన్నాడు బీపీ వచ్చింది. డాక్టర్ గారు చూసి అంటాడు, మిరప్పళ్ళ పచ్చడి తినకండి, కారాలు తినకండి, ఉప్పు తినకండి, చప్పిడి తినండి అంటాడు. కానీ ఇప్పుడు ఆయనకి తెలుసు అది విషము, తింటే బీపీ వచ్చేస్తుందని తెలుసు. కానీ ఆయన ఏం తింటాడు? ఏం పర్వాలేదులేవే, ఆయన అలాగే చెప్తాడు, ఓ ముద్ద పెడదు అని చెప్పి కాస్త మిరప్పళ్ళ పచ్చడి అన్నం తినేస్తాడు. ఇప్పుడు ఆయన ఏం తింటున్నాడు? రోగమును పెంచుకుంటున్నాడు. ఎందుకు పెంచుకుంటున్నాడంటే రోగం పెరుగుతోందని ఆయన తెలియక తింటున్నాడని మీరు అనుకుంటున్నారా? తెలుసు ఆయనకి. ఎందుకు తింటున్నాడో తెలుసా? రసేంద్రియమును నిగ్రహించలేకపోయాడు. శరీరమే పోతుందిరా అని తెలిసినా సరే, రోగం వచ్చేస్తుందిరా అని తెలిసినా సరే నిగ్రహించలేకపోయాడు. ఎందుకు నిగ్రహించలేకపోయాడు? ఈ బలహీనత కొన్ని కోట్ల జన్మల నుంచి తరుగుతోంది నిన్నలాగా. డబ్బు పిచ్చ, ఈ ఇంద్రియాల పిచ్చ తరుగుతూనే ఉన్నాయి. అలాగా వాటికి వశుడు అయిపోతూనే ఉన్నావు. అయినా సరే ఒక బురదలో పడిపోయిన వాడు బురద నీటిని తీసుకుని స్నానం చేసేసాడు అనుకోండి, తల నిండా అమ్మయ్య స్నానం చేసేసానండి అని అనుకోండి. ఇప్పుడు ఏమిటి జరుగుతుంది? వాడికి అది శుద్ధి అయిపోయింది. ఏమిటి అమ్మాయి ఎవరైనా స్నానం చేసా వచ్చి ఇంట్లోకి అంటారా? అనరు. ఒరినీయ సాధ్యం కొల, నువ్వు పడిపోయింది బురదలో, నువ్వు ఒడ్డుకొచ్చి మళ్ళీ చెంబుతో బురద నీళ్ళు తీసుకుని మళ్ళీ మీద పోసుకున్నావు, స్నానం అయిపోయింది అంటున్నావు. ఎలా అవుతుంది? స్నానం అవదు, నువ్వు దగ్గరికి వెళ్ళి పోసుకో అంటావు. నీవు ఇంద్రియముల చేత తరమబడి కొన్ని కోట్ల జన్మలు ఎత్తిన వాడివి మళ్ళీ ఇంద్రియాలకి సంబంధించిన సుఖాలనే తీసుకెళ్లి శరీరానికి ఇస్తుంటే నువ్వు ఎప్పుడు ఉత్తమ లోకాలని పొందుతావు, ఉత్తమ గతుల్ని పొందుతావు? పొందలేవు. కాబట్టి ఇప్పుడు నీకు మంచినీటి స్నానం కావాలి. మంచినీటి స్నానం ఎవరు చేయిస్తారు? ప్రేమ ఉన్న అమ్మ చేయిస్తుంది. ప్రేమ ఉన్న అమ్మ ఎవరు? వ్యాసుడు. ఆయన చేయించాలి. అందుకని భాగవతం ఇచ్చాడు ఆయన. ఇప్పుడు చెప్తున్నాడు నారదుడు వ్యాసుడికి, నువ్వు పాండవులు కౌరవులు ఎలా కొట్టుకున్నారో, రాజ్యాలు ఎలా వచ్చాయో వీళ్ళకి ఎందుకయ్యా, వాళ్ళకన్నా వీళ్ళకి బాగా తెలుసు. నీకు తెలుసా? అనవసరం అవన్నీ. వాడు భారతం ఏమీ చదవకుండా దుర్యోధనుడి కన్నా అహంకారంతో తిరగలడు. ధృతరాష్ట్రుడి కన్నా బాగా పక్కింటి వాడికి తెచ్చి దాచేసుకోగలడు. భారతం ఎందుకు? నువ్వేమన్నా ప్రయత్నపూర్వకంగా భగవంతుడి గురించి ఏమైనా చెప్తావా? చెప్తే ఈ జన్మలో వీడు చేసుకున్నటువంటి ఇంద్రియ లౌల్యం వీడిని వచ్చే జన్మలలో హీనోపాధులలోకి తీసుకుపోతుంది. భగవంతుడికి ఏమి రాగద్వేషాలు ఉండవండి. నేను ఒక మాట చెప్తే మీరు మనస్సులో ఏమనుకోకండి, నేను ఒక యథార్థం చెప్పడం కోసమని మీకు నేను చెప్తాను.
మీరు దాని గురించి విచారణ కోసం నేను చెప్తున్నాను అంతే. మీరు మరోలా భావించకండి. నా ఎందు పరమ పవిత్రమైన వేదిక మీద అసహ్యకరమైన విషయాలు ప్రతిపాదించవలసిన అవసరం నాకు లేదు. ఒక వ్యక్తికి కామము బాగా ఉండిపోయింది అనుకోండి, ఆ వ్యక్తి నోటి వెంట రాకూడని మాట ఒకటి వస్తుంటుంది. మీరు విని ఉంటారు. వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత వార్ధక్యంబున మోహమూర్ఖతలచే వాతాది రోగాలచే వ్యర్థం వైజడు వాక్ప్రవాహములచే వాత్సల్య చిత్తంబుచే అర్ధధ్యానముచే మహాభ్రమతచే హాస్య ప్రసంగాలచే స్వార్థం వే పరమార్థమై చెడుదురి స్వార్థ ప్రజల్ శంకర. వాడికి కామ ఉండిపోయింది. ఉండిపోతే వాడు పైకి చెప్పలేక 70 ఏళ్ళు వచ్చేసిన తర్వాత మంచి పంచె కట్టుకుని వచ్చాడు అనుకోండి, తాతయ్య పెళ్లి కొడుకులో ఉన్నావు అన్నారు అనుకోండి సరదాకి ఎవరో. అంటే అమ్మా అలా అనకూడదు, పెళ్లి కొడుకులా ఉన్నావు అనుకో. నన్ను చూడగానే ఏమండి మిమ్మల్ని చూడగానే త్రివేణీ సంగమంలో స్నానం చేసినటువంటి ఫలితం కనిపించేటటువంటి ఒక మంచి ఉపాసనా బలం పొందుతున్న వాళ్ళే ఉన్నారను. అది శరీరానికి సరిపోతుంది. ఇంకా నేను పెళ్లి కొడుకునేమిటమ్మా అందవాడు. వాడు ఏమంటాడంటే నాకు పిల్లనిచ్చేవాళ్ళు ఎవరు అంటారు. అంటే వాడికి ఎంత కడుపులో బాధ ఉందో చూడండి. అంటే 80 ఏళ్ళు వచ్చాయి వాళ్ళు అలా అన్నారేమిటి నన్నని వాడు బాధపట్టలేదు. నిజంగా నేను పెళ్లి కొడుకులా ఉంటే పిల్లని ఎందుకు ఇవ్వరు, హాయిగా వాళ్ళు సంబంధాలు చూస్తారేంటి, తాతగారు మీరు చేసుకోండి అని తీసుకొచ్చి నాకు ఇవ్వచ్చు కదా అని వీడికి కడుపులో బాధ. ఈ బాధ ఉంటే ఏమవుతుందని చెప్పిందో తెలుసా అండి శాస్త్రం? వీడు పైకి చెప్పలేడు, అదొక ధూర్తతనం వచ్చేస్తుంది వృద్ధాప్యంలో. కానీ అది చావదు కామం. చావకపోతే ఏమైపోతుందంటే వృద్ధాప్యంలో అంత్యమునందు వీడికి ఇంకా వ్యామోహం ఉండిపోతుంది. ఉండిపోతే ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, మీకు భాగవతంలోనే ఒక చోట వచ్చేస్తుంది, స్త్రీ ఉపాధిని ఇస్తారు. అప్పుడు ఎందుకు ఇస్తారు? మీరు ఆ విశ్వరూప హత్య జరిగినప్పుడు, ఆ విశ్వరూప హతము జరిగినటువంటి ఆఖ్యానమును విన్నప్పుడు మీకు అర్థమవుతుంది. అందులో స్త్రీ స్వరూపాన్ని ఇస్తారు. ఇచ్చిన తరువాత ఈ స్త్రీ యందు ఇటువంటి స్త్రీ యందు ఎటువంటి బుద్ధి కలుగుతుందంటే వెలయాలికి ఉండేటటువంటి బుద్ధి కలుగుతుంది. ఎప్పుడూ కూడా కామముతో తిరుగుతుంటుంది. రూపము ఉండి 10 మంది పురుషులను ఆకర్షిస్తుంది. ఆకర్షించిన కారణం చేత శరీరమునకు పటుత్వముడిగిపోయి శరీరములోంచి చీవు నిరంతరము స్రవించేటటువంటి వ్రణములు బయలుదేరుతాయి. బయలుదేరి అందులోంచి క్రిములు కింద పడుతుంటాయి. అంత దూరంలో ఉంటే ఇక్కడే పుల్లటి కంపు రావడం మొదలవుతుంది. కంపు రావడం మొదలెడితే ఎవరు దగ్గరికి వెళ్ళరు. ఇప్పుడు ఈవిడికి ఏ విటుడితో తిరిగిందో ఆ విటుడే అంత దూరం నుంచి వెళ్ళిపోతుంటాడు ఉత్తరీయం అడ్డు పెట్టుకుని. అప్పుడు బాధపడుతుంది. ఎంత బాధపడాలో తెలుసా అండి? అంత బాధపడ్డ తర్వాత అప్పుడు ఆ కామం పోతుంది. అంత బాధ వాళ్ళు పడకుండా నేను చూడాలి, నేను వ్యాసుడనైనందుకు. కాబట్టి వీళ్ళు, నేను కేవలము కామము గురించి మాత్రమే చెప్పాను, అర్థం గురించి నేను చెప్పలేదు ఇంకా. కానీ ఇలా వీళ్ళు ఎన్ని జన్మల నుంచి బాధపడుతున్నారో. కాబట్టి ఇది ఉత్తర జన్మకి వెళ్లకుండా ఆపేదొకటి నేను వీళ్ళకి ఇవ్వాలి. కాబట్టి వ్యాస నువ్వేమి ఇవ్వాలో తెలుసా? భగవద్భక్తికి సంబంధించిన విషయం అందించు. వాడు తెలిసో తెలియకో వచ్చి విన్నాడు. విన్నంత మాత్రం చేత ఈశ్వరుడు ఏం చేస్తాడో తెలుసా అండి? వీడు భాగవతం విన్నాడని ఖాతాలో రాస్తాడు. రాసి హీనోపాధిలోకి వెళ్ళిపోకుండా ఈ ఫలితాన్ని అడ్డుపెట్టి మంచి జన్మ వైపుకి తిప్పుతాడు. భాగవత శ్రవణం ఒకనాడు ఒక ఉత్తముని యొక్క ఇంట్లో పుట్టి భగవద్భక్తి వైపుకి మారుస్తుంది. అందుకని ఒక మంచి మాట చెప్పు తప్ప నువ్వు మళ్ళీ అర్ధకామముల గురించే మాట్లాడితే కావ్యమునకు ప్రయోజనమేమి? హరినామస్మృతి లేని కావ్యము వృధా, దాని వలన ఏ విధమైనటువంటి ఉపయోగము ఉండదు. హరినామస్మృతి చేయు కావ్యము మానస సరోవరం లాంటిది. కానీ హరినామము చెప్పనటువంటి కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు, ఎంత గొప్ప అర్థాలతో నువ్వు చెప్పు, అది తద్దినం పెట్టిన చోటుకి కాకులు వచ్చేటటువంటి రేవు లాంటిది. అందుకు నువ్వు ఇప్పుడు ఏం చెప్తావో తెలుసా? భగవద్భక్తి, భగవంతునికి సంబంధించిన విశేషములు, భగవద్భక్తుల కథలతో కూడినటువంటి విషయాన్ని చెప్పు, అటువంటిది చెప్పు భాగవతంలో అని ఒక్క మాట నారదుడు చెప్పాడు. నేను ఎందుకు ఇవాళ నారదుడిగా ఉన్నానో నీకు చెప్తాను వ్యాసుడా, నువ్వు తెల్లబోతావు వింటే. నారదుడు ఎందుకయ్యాడో తెలుసా అండి? నారదుడు ఒక దాసీపుత్రుడు. ఆయన తల్లిగారు చిన్నతనం నుంచి బాగా ఐశ్వర్యవంతులైనటువంటి ఒక బ్రాహ్మణుల ఇంటిలో ఊడిగం చేసేది ఆవిడ. వాళ్ళ ఇల్లు తుడవడం, వాళ్ళ గిన్నెలు తోమడం, వాళ్ళ ఆవులకి పాలు పితికి పెట్టడం అది చేసేది. తల్లి ఎక్కడికి వెడితే అక్కడికి ఆ కొడుకు కూడా వెళ్ళిపోతుండేవాడు.
ఈ బ్రాహ్మణుల ఇంటిలో తిరుగుతున్నాడు. వాళ్ళు వేదవేదాంగములను చదువుకున్నవారు. ఆ ఇంటికి వర్షాకాలంలో అటుగా వెళ్ళిపోతూ సన్యాసులు కొంతమంది చాతుర్మాస్యానికని వచ్చారు. వస్తే అమ్మతో పాటు ఈ పిల్లవాడు కూడా అక్కడ ఉన్నాడు. ఒరే, రోజు నువ్వు స్నానం చేసేసి పొద్దున్నే కాస్త వాళ్ళకి పీటలు వేయడం, దర్భాసనాలు వేయడం, వాళ్ళ మడిబట్టలు తీసుకురావడం, ఇలాంటి పనులు చేస్తూ ఉండరా అన్నాడు యజమాని. నారదుడు రోజు స్నానం చేసి వీళ్ళకి ఆ బట్టలు తీసుకొచ్చి అక్కడ పెడుతుండేవాడు. వాళ్ళు సన్యాసులంటే లోకమంతటా పరబ్రహ్మమును చూసేవాళ్ళు. దాసీపుత్రుడు అని కూడా వాళ్ళు చూడలేదు. వాళ్ళు 2 గొప్ప వరాలు ఇచ్చారు నారదుడికి. ఏమిటో తెలుసా అండి? 5 సంవత్సరముల పిల్లవాడు తమకి చేస్తున్నటువంటి సేవ చూసి వాళ్ళు తినగా మిగిలినటువంటి ఉచ్ఛిష్టాన్ని నారదుడికి ఇచ్చేవారు. ఇది నువ్వు తిను అని. వాళ్ళు మహాభాగవతులు. వాళ్ళు తినగా మిగిలినటువంటి భాగవత శేషాన్ని తిన్నారు. వాళ్ళు మధ్యాహ్నం అయ్యేటప్పటికీ నాట్యం చేస్తుండేవారు, సంతోషంతో పాటలు పాడుతూ. నేను విశాఖపట్నంలో శారదాపీఠంలో మత్తూరు నుంచి వచ్చినటువంటి సంస్కృత పండితుల్ని చూస్తుండేవాడిని. వాళ్ళ పిల్లలు కూడా ఇంతంత పిల్లలు కూడా సంస్కృతంలో మాట్లాడతారు. మా దొరగారు చూసినట్టున్నారు. ఇంత పిలకలు పెట్టుకుని తెల్లవారకట్ట లేచి సంధ్యావందనం చేసుకుని అభిషేకాలు చేసుకుని అవి చదువుకుంటుంటారు. వాళ్ళ ఆడవాళ్ళు కచ్చా పోసి పట్టుచీరలు కట్టుకుని సౌందర్యలహరి ఎంత బాగా చదువుతుంటారో. రాత్రి అయ్యేటప్పటికి 2 పాలు తాగి 2 పళ్ళు తిని పడుకుంటుంటారు. ఇంతంత ఎత్తున బ్రహ్మవర్చస్సు ఉట్టి పడిపోతూ ఉంటారు వాళ్ళు. అలా ఆ వచ్చిన సన్యాసులు పొద్దున్న లేవడం, భగవంతుణ్ణి అర్చన చేసుకోవడం, ఆ వేదాంగాలు చదువుకోవడం, చర్చ చేసుకోవడం, మధ్యాహ్నం అయ్యేటప్పటికి భగవంతుణ్ణి స్మరిస్తూ నాట్యం చెయ్యడం, పొంగిపోవడం చేసేవారు. ఈ పిల్లాడికి ఏం తెలియదు. కూర్చుని వాళ్ళ వంక చూసి ఎంత బాగుందో ఎంత బాగుందో అని పొంగిపోతూ ఉండేవాడు. ఆఖరికి చాతుర్మాస్యం అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏమి ఇస్తారండి? ఇప్పుడు ఒక సన్యాసి వెళ్ళిపోతూ తనకి సేవ చేసిన వాడికి ఏమిచ్చి వెళ్ళిపోతాడు? అబ్బాయి నువ్వు 1000 రూపాయలు ఉంచుకోరా అని సన్యాసి ఇవ్వడు కదా. అందుకని ఇప్పుడు వెళ్ళిపోతూ పిలిచి నిష్కపటత్వంబున సదాచారుండనై, నాకేమీ తెలియకపోయినా ఏ కాపట్యం లేకుండా మనస్సులో వాళ్ళ మీద ఉన్నటువంటి అపారమైన భక్తి చేత నే సేవించగా నిష్కారుణ్యంబున, వాళ్ళందరూ కూడా కారుణ్యమని చెప్పడానికి కూడా లేదు, అంత వాత్సల్య చిత్తంబుతో వాళ్ళు నన్ను పక్కన కూర్చోపెట్టి ఉపదేశించిరి నాకు ఈశ్వర రహస్యోదార విజ్ఞానమున్. వాళ్ళ ఆఖరణ దగ్గర కూర్చోపెట్టుకుని, ఒరే అబ్బాయి నేను మీకు ఇంతకన్నా ఏం చెయ్యగలనరా? అపచారంబులు లేక నిత్య పరిచర్యాభక్తియుక్తుండనై చపలత్వంబును మానినే కొలువగా సంతుష్టులై వారు నిష్కపటత్వంబున దీనవత్సలతో కారుణ్య సంశీలురై ఉపదేశించిరి నాకు ఈశ్వర రహస్యోదార విజ్ఞానమున్. అది వాళ్ళు చేసిన మహోపకారం. ఒరే నువ్వు రోజు లేచి మాకు ఉపకారం చేశావు, మాకు సేవ చేశావు, రా నీకు జ్ఞానం చెప్తామని కూర్చోపెట్టుకుని వాళ్ళకి కృష్ణ పరమాత్మ మీద ద్వాదశాక్షరి మహామంత్రాన్ని ఉపదేశం చేసేసి, ప్రణవోపదేశం చేసేసి, ఆ పిల్లవాడికి కూర్చోపెట్టి ఈ లోకమునందు మాయ ఎలా ఉంటుందో సత్యం ఎలా ఉంటుందో చెప్పేశారు. చెప్పేగానే ఇంతకాలం అటువంటి వాళ్ళని సేవించి ఉన్నాడు. సత్పురుష సాంగత్యం, సత్సంగత్తే నిస్సంగత్వం నిస్సంగత్తే, నిర్మోహత్వం నిశ్చలతత్వం నిశ్చలశక్తే జీవన్ముక్తి. అటువంటి సత్పురుషులతో తిరిగి హృదయం అంతా పరిశుద్ధి అయిపోయింది. వెంటనే ఈయనకి మనసులోకి అందేసింది. పైకి అమ్మతో తిరుగుతున్నాడు కానీ ఆ సన్యాసులు వెళ్ళిపోయారు, చాతుర్మాస్యం అయిపోయింది. లోపల ఆ శ్రీమన్నారాయణుణ్ణి తలుచుకుని పొంగిపోతూ రోజు అమ్మతో వెళ్ళేవాడు. ఒకరోజు చీకటి పడిపోయిన తర్వాత ఆ బ్రాహ్మణులు పిలిచి, అమ్మ పెరట్లోకి వెళ్ళి ఆవుల పాలు పితికి పట్టరా అన్నారు తల్లిని. ఆ తల్లి ఆవుల పాలు పితుకుదామని వెళ్ళింది. అక్కడ ఒక పెద్ద త్రాచుపాం పడుకుంది. ఆవిడ చూడకుండా దాని మీద కాలేసింది. ఆ త్రాచుపాం ఆవిడ్ని కరిచేసింది. తల్లి చచ్చిపోయింది. అప్పుడు ఆయన పిల్లవాడు అనుకున్నాడు, అమ్మయ్యా నాకున్న ఒకే ఒక బంధం తెగిపోయింది. అమ్మ అన్నదొకటి ఉండడం వల్ల నేను ఈ ఇంట్లో అమ్మతో పాటు తిరగవలసి వచ్చింది. ఇంక ఇప్పుడు నేను స్వేచ్ఛా విహారిని, అంతటా ఈశ్వరుణ్ణి చూస్తూ వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. ఎందుకని? ఉపదేశించిరి నాకు ఈశ్వర రహస్యోదార విజ్ఞానవన్. అలా వెళ్ళిపోయి ఒక మహారణ్యంలోకి వెళ్ళిపోయాడు. పెద్ద పులులు తిరుగుతున్నాయి, క్రూర సర్పాలు తిరుగుతున్నాయి. ఆయన అనుకుంటున్నాడు, నాకేమిటి భయం? ఈ లోకమంతటా నిండి నిబిడీకృతమై శాసించేటటువంటి కారుణ్యమూర్తి అయిన శ్రీమన్నారాయణ